ఏ వర్క్ అది నేను పెట్టింది కాదు వీడియో, అది ఎవరో సామాజిక కార్యకర్తలు సామాజిక వర్గానికి సంబంధించిన పెట్టిండ్రు. మరి అది ఏ వర్క్ నాకు తెలియదు. చేయితోటి గీక్తే రోడ్డు పోతుంది. ఇక దానికంటే సంబంధించి ఇంకేం చెప్పాలి? దానిపై విచారణ చేయొద్దా? వాటి బిల్లులు ఇచ్చేస్తారా? మరి ఇచ్చేస్తే ఇచ్చేయండి, దానికి సంబంధం లేదు మాకు. ఇచ్చేస్తే కనుక వాళ్ళు ఇచ్చేస్తే వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. ఇచ్చేయండి, ప్రజల సౌకర్యం ప్రజా సొమ్ము కదా. చేయితోటి గీక్తే రోడ్డు పోయినాక ఇంకేం రోడ్ వేసినట్టు? క్లియర్ కట్ గా ఇది అధికారుల తప్పిదమేనా? మేయర్ 100% నేను మేయర్ ఎక్కడ అనలేదు. అధికారులు నాణ్యత పాటించవలసిన బాధ్యత అధికారులది. అధికారులు నాణ్యత పాటించకపోతే ఎవరిపై చర్యలు తీసుకోవాలి? ప్రజాప్రతినిధులు గౌరవ వినోద్ కుమార్ గారు మేము కలిసి స్మార్ట్ సిటీ తీసుకొచ్చినాం. స్మార్ట్ సిటీని ఎగ్జిక్యూషన్ ఎవరు చేయాలి? అధికారులు చేయాలి. చేయనప్పుడు ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలి? ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలి? అధికారుల మీదనే కదా. అధికారులు ఇష్టారాజ్యంగా చేస్తే, ఇష్టారాజ్యంగా పనులు చేపిస్తే ఊరుకునేందుకు లేదు కదా. నేను కూడా కార్పొరేటర్ను, ఈ నగరపాలక సంస్థల మెంబర్ను, ఈ నగరానికి ప్రథమ పౌరుని చేసిన కాబట్టి నా బాధ్యత కూడా ఉంది దీంట్లో. కళ్ళు మూసుకొని ఉండలేము కాబట్టి ఇలాంటి తప్పనిసరిగా ఇలాంటి ఏ అవినీతి జరిగినా, ఏ అధికారులు అక్రమం చేసినా గానీ ముందుండి కొట్లాడతాం, వాళ్ళపై పోరాటం చేస్తాం, చివరి వరకు వాళ్ళతో అగెనిస్ట్ గా పోరాటం చేస్తాం, అన్ని బయటికి పోతే తప్పు లేదు. మీరు 1 year వరకు పెండింగ్ పెడితే తప్పు లేదు. టెండర్స్ కంప్లీట్ చేసి ఈయనకి ఇవ్వాలి, ఆయనకి ఇవ్వాలి, ఆయనకి ఇవ్వాలి, ఈయనకి ఇవ్వాలి టెండర్స్ అని చెప్పేసి ఏడాది వరకు పెండింగ్ పెడితే తప్పు లేదు. ఏడాది వరకు ప్రజలు నష్టపోతే తప్పు లేదు. పనులు జరిగి ప్రజలకు ఒక బ్రహ్మాండమైన నగరాన్ని అందియాలి. ప్రజలు బ్రహ్మాండంగా ఏదైతే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినవో వాటి ఫలాలు ప్రజలకు అందాలని చెప్పేసి మా పాలకవర్గం, మా అధికారులు పనిచేస్తే ఈ విధంగా అబండాలు ఏడపం ఎంతవరకు సమంజసం అని నేను మరి రవీందర్ సింగ్ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మరి పనులు స్టార్ట్ అయ్యి దాదాపు 4 సంవత్సరాలని, మరి 4 సంవత్సరాలు ఆయన ఎక్కడ నిద్రపోయిందో తెలియదు. మరి కరీంనగర్ నగరంలో ఈరోజు ఎక్కడ కూడా నిబంధనలకు విరుద్ధంగా ఏ పని జరగలేదు. ఈరోజు రోడ్ వేయకుండా, మోరి కట్టకుండా ఎక్కడ కూడా నయా పైసా కూడా బిల్లులు చెల్లించలేదు. ఎక్కడ ఉంటే చూపించాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఏదైనా నువ్వు ఆరోపణ చేసినావు, నిన్న రోడ్లు వేయకుండా బిల్లులు ఇచ్చిండ్రు, ఇప్పుడు రోడ్లు ఎత్తురని చెప్తున్నాడు. కనీసం 5 సంవత్సరాలు మేయర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఎక్కడైనా రోడ్ వేయకుండా బిల్లు ఇచ్చే పరిస్థితి ఉంటుందా? బిల్లు ఇచ్చిన తర్వాత రోడ్ వేసే పరిస్థితి ఉంటుందా? ఇంత చీప్గా, ఇంత నిరాధారమైన ఆరోపణలు ఒక వ్యవస్థ మీద చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే క్వాలిటీ కంట్రోల్ లేదే బిల్ ఇవ్వరు. మళ్ళా మున్సిపల్లో ఏ బిల్ ఇవ్వాలన్నా కూడా ప్రీ ఆడిట్ ఉంటుంది. వేరే డిపార్ట్మెంటల్లో బిల్ ఇచ్చిన తర్వాత ఆడిట్ ఉంటుంది. మా మున్సిపల్ కార్పొరేషన్లో ఏ బిల్ ఇవ్వాలన్నా కూడా ప్రీ ఆడిట్ అని ఉంటుంది. ముందుగానే ఆడిట్ చేస్తారు. రికార్డులన్నీ పరిశీలించి, రికార్డులన్నీ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేవా చూసిన తర్వాతనే ఆడిట్ చేస్తారు, ఆమోదం చేస్తారు. దాని తర్వాత పేమెంట్స్ ఇస్తారు. పేమెంట్స్ ఇచ్చేది మేయరో కార్పొరేటర్స్ కాదు, అధికారులు ఇస్తారు. అధికారులు శాశ్వతం, మేము శాశ్వతం కాకపోవచ్చు, ప్రజల అభిమానం ఉంటే మళ్లీ వస్తాం కావచ్చు, కానీ అధికారులు అనేవి ఎవరు కూడా నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి పేమెంట్ చేసే అవకాశం లేదు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఎక్కడ ఇచ్చిండ్రో మీరు నిరూపించాలి. మీరు నిన్న ఆరోపణ చేసిండ్రు, రోడ్లు వేయకుండా పేమెంట్ చేసిండ్రు, ఇప్పుడు రోడ్లు వేస్తున్నారని చెప్పారు. నేను పేపర్లు చూసి మాట్లాడుతా ఉన్నా. మరి దయచేసి మీరు అది నిరూపించాలి. నిరూపించకపోతే తప్పైందని క్షమాపణ కోరాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎక్కడ కూడా అలాంటి అవకాశం కానీ, అలాంటి పరిస్థితి కానీ ఎక్కడ ఉండదు. మరి ఏమీ తెలియనట్టుగా ఏది పడితే అది మాట్లాడదాం అనుకుంటే మరి నడిచే పరిస్థితి ఉండదు. మీరు టవర్ సర్కిల్ రినోవేషన్ ప్రోగ్రాం పెట్టిండ్రు. మేము పెట్టలేదు, మీరు మేయర్గా ఉన్నప్పుడే పెట్టిండ్రు. దానిలో ఏం పెట్టిండ్రు? మీరు మొత్తం బిల్డింగ్లు ఎలివేషన్ కూలగొట్టి, బిల్డింగ్ ఎలివేషన్ అన్ని కూలగొట్టి అన్ని సేమ్ ఎలివేషన్ చేయాలని పెట్టిండ్రు. అంటే టవర్ సర్కిల్లో ప్రజల మీద మీకు ఏం కోపం ఉన్నది? అందరి బిల్డింగ్లు కూలగొట్టాలని ఆలోచన మీరు ఎందుకు చేసిండ్రు? మొత్తం ఫసాడ్ అంతా ఒక విధంగా ఉండాలి. ఎవరైనా ఒప్పుకుంటారా? ఎవరన్నా ప్రజలు? ఎవరైనా ప్రజలు మన కట్టుకున్న ఇంటిని ముందర కూలగొట్టి
చేయమని వాళ్ళు అంటారా? ఒక రోడ్డుకి మోరి కట్టే కానీ అర్ధగ ఫీట్ జరగాలంటేనే ఇబ్బంది అవుతా ఉన్నది. అటువంటి ఆలోచన చేసినటువంటి మహా మేధావి మీరు. మళ్ళీ ఇంకా అంటున్నాడు 2018లో కరీంనగర్ టౌన్లో 8,000 మెజార్టీ వచ్చింది, మరి ఇప్పుడు 4,000 3,000 మెజార్టీ వచ్చింది స్మార్ట్ సిటీ జరిగిన తర్వాత. నిన్న మాట్లాడండి ఎమ్మెల్యే మా మంత్రి గారు. 2009లో 20,000 మెజార్టీ వచ్చింది టౌన్లో, 2014లో 18,000 మెజార్టీ వచ్చింది టౌన్లో. మరి అప్పుడు స్మార్ట్ సిటీ లేదు కదా. ఏమన్నా కొంచెం ఇంగిత జ్ఞానం ఉండి మాట్లాడితే ఈ రోజు గర్వంగా చెప్పుకుంటున్నాం, కరీంనగర్ హెడ్ క్వార్టర్ మాత్రమే పాత 10 జిల్లాల్లో గెలిచింది బీఆర్ఎస్ పార్టీ ఒకటే కరీంనగర్. కరీంనగర్ స్మార్ట్ సిటీలో అవకతవకలు జరిగాయా అంటే అవునని అంటున్నారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు. ఒకవైపు మాజీ మేయర్ అండ్ మేయర్ల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. ఇప్పటికే మాజీ మేయర్ రవీందర్ సింగ్ చీఫ్ సెక్రటరీకి అలాగే జిల్లా కలెక్టర్ కి లేఖలు రాశారు. అంతకన్నా ముందే విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతున్నది. అవకతవకలు జరిగాయి, క్వాలిటీలో లోపాలున్నాయని చెప్పి. ఏం జరిగింది అసలు, ఎట్లా జరిగింది? మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ కార్పొరేటర్ ఉన్నారు అంజన్. చెప్పండి, ఎట్లా చూడొచ్చు దీన్ని? కరీంనగర్లో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి నేను అనుకుంటా మాజీ మేయర్ ప్రస్తుత మేయరు పంపకాల కాడ పంచాయతీ అయినట్టు అనిపిస్తుంది. 100కు 100% స్మార్ట్ సిటీ నిధులు దుర్వినియోగం అయినాయి. ఒక ప్రణాళికాబద్ధంగా చేయలేదు. వాళ్ళ ఇష్టారీత్యంగా వాళ్ళకు అనుకూలంగా ఉన్న కాడ అసలు ప్లాన్ లేకుండా డిపిఆర్కు వ్యతిరేకంగా స్మార్ట్ సిటీ నిధులు ఖర్చు చేయడం జరిగింది. 100కు 100% ఆనాడు కూడా ఢిల్లీకి పోయి అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి కంప్లైంట్ చేయడం జరిగింది. కలెక్టర్ కంప్లైంట్ చేశారు. ఇప్పుడు కూడా కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తున్నాము. అదే విధంగా ఇప్పుడు చేసి హైదరాబాద్కు వెళ్లి చీఫ్ సెక్రటరీ గారికి ముఖ్యమంత్రి గారికి కూడా కంప్లైంట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు వెళ్తున్నాము. హైదరాబాద్ వెళ్లి ముఖ్యమంత్రి గారికి ఈ కరీంనగర్లో జరుగుతున్నటువంటి స్మార్ట్ సిటీ నిధుల దుర్వినియోగం, అవినీతి, ఇక్కడ లోకల్ గా ఉన్న నాయకుల పంచాయతీ ఇవన్నీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి వీళ్ళ బండారం బయట పెడతాము. ఇలా అధికారులు కూడా దోషులుగా తీరుతుంది అనేది మాకు ఖచ్చితంగా తెలిసిన విషయం. రైట్, ఇప్పటికైనా గానీ నిజ నిర్ధారణ చేయాలి, దోషులను కఠినంగా శిక్షించాలి అంటున్నారు కాంగ్రెస్ పార్టీ పక్షాన. సైతం ఇటు కలెక్టర్ కి కంప్లైంట్ చేస్తున్నారు, చీఫ్ సెక్రటరీకి సంబంధిత అధికారులకు కూడా ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. స్మార్ట్ సిటీ పనుల్లో పంపకాల్లో వచ్చిన విభేదాల వల్లే ఒకరి మీద ఒకరు విరుచుకుపడుతున్నారనేటువంటి ఆరోపణలు అయితే కాంగ్రెస్ నేతలు చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇది ఏం జరిగింది అసలు, నిజంగా వాస్తవంగా లోపాలు ఉన్నాయా, వాస్తవంగా అవినీతి అక్రమాలు జరిగాయా, జరిగితే మాత్రం కఠినంగా శిక్షించాలని చెప్పి స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుందో. వీడియో జర్నలిస్ట్ సుమన్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్.